ముబారక్ అనే నలుగురిని అక్కడి నుంచి డబ్బులు ఇస్తాను 2 lakhs డీల్ అనమాట. ఇది ఒక సుపారీలాగా మాట్లాడుకొని అక్కడి నుంచి వాళ్ళ నలుగురిని తీసుకొని రావడం. సెకండ్ నైట్ పొదిలికి తీసుకొని వచ్చారు. అరౌండ్ వీళ్ళ మధ్యలో ఫోన్ కాంటాక్ట్ నడుస్తుంది. అతను నిద్రపోతున్నారు. రాత్రి 1 o'clock ఆ టైంలో ఈ నలుగురు ప్లస్ ఈ లేడీ డోర్ తీయడం, అలాగే శశికుమార్ అందరూ లోపలికి రావడం. అతను నిద్రపోతుంటే అతనికి మెడకి దారం వేసి మంచి రోప్ ఒకటి వేసి వీళ్ళందరూ కూడా పట్టుకోవడం. ఆ భార్య కూడా ఆమె దగ్గరుండి సహకరించి అతన్ని ముక్కులు ఎన్ని మూసిపెట్టి అతను దారంతో అతన్ని 2 సైడ్ల స్ట్రాంగులేట్ చేయడం జరిగింది. సో ఆ పెనుగులాట్లో అతను చనిపోయాడు. ఆ అమ్మాయి మరలా ఇతను బతుకున్నాడా లేదా అనేసి అతి క్రూరంగా ఇంకా బతుకున్నాడని చెప్పి భర్తని బతుకున్నాడని చెప్పి మళ్ళీ చెప్పి మరలా క్రూరంగా అతన్ని చనిపోయిన తర్వాత కూడా మరలా లాగి అతన్ని కాలుతో తొక్కడం, సొంత మీద ఇలాంటి దారుణానికి పాల్పడింది. ఈ 5 మంది ఈమె ప్లస్ 5 మంది కూడా న్యాచురల్ డెత్ అనే విధంగా దీన్ని క్రియేట్ చేసి వంటగదిలో అతన్ని ఒక ఉరి వేసుకున్నట్టు, ఈ భార్యతో గొడవలు జరుగుతున్నట్టు, ఆ బాధ భరించలేక ఉరి వేసుకున్నట్టు ఇతన్ని ఆత్మహత్యలాగా చిత్రీకరించాలనేసి ప్లాన్ చేశారు. సో తల్లిదండ్రులు చూసి వాళ్ళకి తెలియదు కదా ఈ విషయం అంతా జరిగింది. సో ఈ సందర్భంగా ఆయన కంప్లైంట్ ఇవ్వడం, మా లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్కి ఎస్ఐకి డౌట్ రావడం, ఇది కొంత అనుమానంగా ఉంది అనేసి అక్కడ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా పిలిపించడం, అవన్నీ చెక్ చేయించడం, డాక్టర్స్తో మాట్లాడేది కొంతవరకు డౌట్ ఉన్నటువంటి కేసు అని చెప్పి అనుమానాస్పదమైన కేసుగా బుక్ చేయడం వల్ల మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం. ఈ లోపల ఏమైందంటే ఈ నలుగురికి 2 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈ యొక్క శశికుమార్ 50,000 ఇచ్చారు. ఆ 50,000 మిగతా 1,50,000 బాకీ ఉంది. ఇది కాంటాక్ట్ మటర్ కాబట్టి. సో ఈ 1,50,000 ఇక్కడికి రండి ఇస్తానని చెప్పి ఫోన్ చేసి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తే డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ ఇతను కూడా రిటర్న్ చేస్తే ఇతను చివరికి నన్ను కూడా వీళ్ళు చంపేసేటట్టుంది ఇటువంటి పురవనటువంటి వ్యక్తులు అని చెప్పి అతను భయపడి కన్ఫెస్ చేస్తున్నాడు. నేను చేశాను. ఈ లోపల మనకు మెడికల్ రిపోర్ట్లో కూడా ఇది క్లియర్గా మర్డర్ అనేసి మనకు క్లారిటీగా ఉంది. సో ఈ 6 మందిని కూడా మనం